Please subscribe to our YouTube channel. Like and share this video. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శ్రీరామ రామ రామేతి బాగా పలకండి నోరారా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. మనం అందరూ చాలా పుణ్యాత్ములం. మన యుగములో మన కాలములో మనం ఉన్ననాడు రామాలయము అయోధ్యలో ఏర్పడుతూ ఉన్నది. అటువంటి పుణ్యమును మన మోడీ గారు, మన కోర్టులు, మన న్యాయస్థానాలు మనకు అటువంటి యోగం ఒకటి ఇచ్చారు. ఆయన కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాడు. ఎవరి సమయంలో రావాలి రాముడు? రాముడి రాజ్యంలో, ఆయన అయోధ్యలో ఆయనకు ఆలయం ఏర్పడడానికి కూడా ఇన్ని ఏళ్ళు, ఇన్ని కోర్టులు, ఇంత వివాదం కావాలన్నా ఆయనే రాముడు. పరమధర్మాత్ముడు, పరమధర్మమూర్తి ఆయన. ఎవరికైనా మేలు జరగాలని చూసేటువంటి వాడు రాముడు. అటువంటి వాడు కాబట్టి ఆయన గుడారంలో ఇలాంటి తెర వేసుకుని ఉన్నాడు ఇన్ని ఏళ్ళు. పరమధర్మమూర్తి. నాకు అయోధ్యలో 2014లో నేను వెళ్ళాను. అక్కడ నైమిషారణ్యములో భాగవతం చెప్పాలని పిలిస్తే నేను నైమిషారణ్యములో భాగవతం చెప్పి అయ్యాక అయోధ్య వెళ్ళాను. ఆ సరైవ నదిలో స్నానం చేశాము మా కుటుంబం అంతా. మా పిల్లలందరూ 2014లో మా శిలా ఫలకాల మీద రాశారు, ఆ శిల్పాల మీద. ఏది రాశారని అడిగారు. ఈ దేశానికి మోడీ ప్రధాని కావాలని రాశామన్నారు మా పిల్లలు, చిన్నవాళ్ళు అందరూ. ఏంటి అని, రామాలయం ఏర్పడాలి ఇక్కడ, రాముడిని చూస్తే కళ్ళనీళ్ళు వచ్చాయి, ఆయన గుడారంలో ఉండడమేమి రాముడు అన్నాడు. నాకే కళ్ళనీళ్ళు వచ్చాయి, మా పిల్లలకు అలా వచ్చాయి. అందరూ శ్రీరామాలయం ఏర్పడాలి, అందుకోసం మోడీ రావాలి అని రాశారు. మోడీ రానే వచ్చాడు. మహాద్భుతమైన వైభవం. ఇక్కడేం పార్టీలు కాదు, వ్యక్తులు కాదు. ఎవడు రాముణ్ణి తలకెత్తుకున్నాడో వాడు బాగుండాలి, ఎవడు ఆంజనేయ స్వామి వాడు బాగుండాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాం శతం. Please subscribe to our YouTube channel. Like and share this video.